in the most awaited auspicious moment, that is none other than the 17th annual day festivity of Little Buds High School. Here we are fortunate to have our chief guest Sri Mallagari Srinivas sir, the correspondent of Little Buds High School, and respected principal Kashi Vishwanath sir, Srimati Bhagyalakshmi madam, and Subbarao sir, Sri Anji sir, the former ward member. I invite all the dignitaries to this dais and be seated. మీకు ఎలా ఉందో నాకు తెలియదు కానీ ఎందుకంటే చప్పగా ఉంది ప్రోగ్రామ్. చప్పట్లు లేవు, నవ్వులు లేవు, బోర్గా అనిపిస్తుంది నాకైతే. అంటే ప్రోగ్రామ్ స్టార్ట్ కాలేదు కానీ మనం వినడం కూడా ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా వినేటట్టు ఉండాలి. గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఓకే, ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన ప్రిన్సిపల్ సార్ కాశీ విశ్వనాథ్ సార్ గారికి, అలాగే కరెస్పాండెంట్ సార్ గారికి, అలాగే సుబ్బారావు సార్ గారికి, మన వార్డ్ మెంబర్ అంజీ గారికి మా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో విద్యార్థులందరికీ మా ఆశీస్సులు తెలియజేస్తూ, ముఖ్యంగా పేరెంట్స్ తల్లిదండ్రులు, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి తల్లిదండ్రులకు, ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున మా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే పత్రికా మిత్రులకు మా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు మన ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎంత సంతోషంగా ఉండాలంటే చాలా ఉత్సాహంగా, ఎందుకంటే మళ్ళీ ఎప్పటికీ ప్రతి సంవత్సరం చేసుకుంటూనే ఉంటాం. ఒక సంవత్సరం చేయకపోయినా 2-3 సంవత్సరాలకు ఒకసారి కంపల్సరీ చేసుకుంటాం. కానీ అది ఎంత సంతోషంగా చేస్తే అంత సంతోషం అనిపిస్తుంది. చేసిన వాళ్ళకు కూడా ఇంకా చేయాలని అనిపిస్తుంది. ఇప్పుడు మన పిల్లలు చేస్తున్నారు ఇక్కడ స్టేజీ పైన, మన పిల్లలు నర్సరీ నుంచి 10th క్లాస్ వరకు చదువుతున్నటువంటి పిల్లలు ప్రోగ్రామ్ చేస్తున్నారు అంటే మనం ఎంత ఎంజాయ్డ్గా ఉండాలి. అవునా కాదా? అవును కదా, చెప్పాలి, గట్టిగా చెప్పాలి. అవును కదా. మరి మనమే ఎంకరేజ్మెంట్ ఇవ్వకపోతే వాళ్ళు ఎందుకు ఉత్సాహంగా చేస్తారు? ఏ విద్యార్థి చేసినా మనం చప్పట్లతో వాళ్ళకు చేయాలనే ఉత్సాహాన్ని కల్పించాలి. ఏ ప్రోగ్రాం చేసినా మనం ఎంకరేజ్మెంట్ ముఖ్యంగా వాళ్ళకు ముందుగా చేయడానికి సహకరిస్తుంది. కాబట్టి అలాగే ఈ పాఠశాలను ఉద్దేశించి మాట్లాడడానికి ఉపాధ్యాయుల బృందాన్ని అందరికీ మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వారు స్కూల్ ప్రారంభించినప్పటి నుంచి సహకరిస్తున్నారు. అలాగే ఇప్పుడు వచ్చి ఏదో 5 నిమిషాలు 10 నిమిషాలు మేము మాట్లాడి ఈ ప్రోగ్రామ్ని చూసి పక్కకు వెళ్తాము. సలహాలు మాత్రమే మేము ఇస్తాము, కానీ వాటిని పాటించేది, వాటిని అన్నింటినీ చేసేది ఉపాధ్యాయులు మాత్రమే. ముఖ్యంగా మాకైతే ఇలాంటి అన్ని సౌకర్యాలు లేవు మేము చదువుకున్న రోజుల్లో. ఇప్పుడు మన పేరెంట్స్ మీకు ఇన్ని సౌకర్యాలు కల్పిస్తూ పాఠశాలలో ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తూ మిమ్మల్ని చదివిస్తున్నారు అంటే పిల్లలు ఆలోచించాలి. ముందుగా రేపటి తరానికి మనమేమి ఇవ్వాలి, మనకు మన పేరెంట్స్ ఏమి ఇస్తున్నారు, ఇవన్నీ గ్రహించాలి. ఇవన్నీ కాకుండా ఒక కత్తి చేయలేని పని కలం చేస్తుంది. అవునా? అంటే మనం ఎంత మంచిగా చదువుకోవాలి. మనం చదువుకున్న చదువు ముందు తరాలకు ఉపయోగపడాలి. మన పేరెంట్స్కి ఒక మంచి పేరు తెచ్చిపెట్టాలి. ఏ చదువు అయినా సరే, ఒక డాక్టర్ రంగంలోనైనా సరే, ఒక లాయర్ రంగంలోనైనా సరే, అలాగే ఒక కంపెనీ నిర్మించిన సంస్థ పరంగా కానివ్వండి, ఏ రంగంలోనైనా మనం ముందు వరుసలో నిలబడాలి. దానికి మీరు ఎంత కృషి చేయాలంటే అంత కృషి చేయాలి. ఒక్క మాటలో చెప్పాలంటే మనము
మన జీవిత కాలంలో 25% అంటే ఒక 25 సంవత్సరాల జీవిత కాలాన్ని మన చదువుకు మనం అర్పించినట్లయితే 75 సంవత్సరాల జీవిత కాలం మనం సుఖంగా బ్రతకవచ్చు. ఇది ఒకే ఒక్క మాటలో నాకెవరో చెప్పారు, ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఇది మీరు గుర్తుంచుకోవాలి, ప్రతి నిమిషం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే 25 సంవత్సరాలు మనం ఇష్టపడి చదివితే మా దానికి ఎంతో ఇష్టంగా మనం బ్రతకగలుగుతాం. ఇలాంటి పర్ఫార్మెన్స్లు ఎన్నో ఇవ్వగలుగుతాం. ఏ రంగంలోనైనా మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతాం. సరే, మీరు బోర్గా ఫీల్ అవ్వద్దు, మీ కార్యక్రమం తొందరలోనే స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ గుర్తుంచుకొని అందరూ మంచిగా చదువుకొని మంచి పేరు మీ తల్లిదండ్రులకు తెచ్చిపెట్టాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.